నా పేరు యనమల నాగేశ్వరరావు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు. ఆయన అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తండ్రి జయంతి కార్యక్రమాలు జరుపుతూ సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీ యార్డ్ ఇచ్చేవాడండి. అంటే ఫ్రంట్ పేజీ యార్డ్ అంటే కోట్లు అవుతాయి. ఆ కోట్ల డబ్బు ప్రజల డబ్బు అండి. అది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కూడా కార్యక్రమాన్ని ప్రజలు కొనసాగించే విధంగా అప్పట్లో జరిగింది 4 సంవత్సరాలు. మొన్న ఈయన అధికారం దిగిపోయిన తర్వాత మొన్న 75వ జయంతి జరిగితే రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు చేయలే. కానీ ఆ రోజు సాక్షి పేపర్లో కూడా ఒక యాడ్ ఇయ్యాలంటే కోట్లు అవుతుంది. కానీ ఈయనకి దోసుకోవటం తెలుసు, కానీ జోబీలో డబ్బులు ఖర్చు పెట్టడం తెలియదు. ఆ 4-5 కోట్ల రూపాయల పేపర్ యార్డు కూడా ఇవ్వకుండా మొన్న 75వ జయంతి కంటే వీళ్ళ ప్రజలను ఉద్ధరించేది. గతంలో మీకు తెలుసండి, 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీని ఓడించారు. అప్పుడే ఈ మధ్యకాలంలో ఒట్టూరు సంపతరాజు ఒక డిబేట్లో నేను విన్నానండి. ఆ డిబేట్లో సంపతరాజు అన్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈయన ప్రజలు ఓడించినారో అప్పటి నుంచి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష పెట్టుకొని ఉన్నాడు. ఈయన పూర్తిగా సర్వనాశనం చేసేంత వరకు అతను నిద్రపోడని అదే కక్షతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికీ అతన్ని ఓడించి 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గురాలేదు. ఈ మధ్య చూస్తే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటాడు. రాష్ట్రపతి పరిపాలన, ఇది రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది, లాండ్ ఆర్డర్ అదుపు అయిపోయింది అని అంటాడే. గతంలో నీకు ఎక్కడ రావణ కాష్టం అయిపోయింది? నీకు కనపడింది రావణ కాష్టం ఏంటంటే సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి. మీరు చేసిన అవినీతులు, 1000 ఎకరాల పేదల భూములన్నీ దోసుకున్న రికార్డులు అవి ఉంటే అవి తగలబెట్టి మంటలు రేగినాయి. అదే నీకు కనపడేటువంటి రావణ కాష్టము మంటల. లాండ్ ఆర్డర్ పనిచేయటం లేదా? నీ ప్రభుత్వంలో 1000 మంది చచ్చిపోయినారు, నీకు అది కూడా తెలియదా? ఎందుకు నువ్వు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నీతి నిజాయితీగా చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ నిజాయితీగా పనిచేస్తూ ఈ మధ్య కూడా కొన్ని సమావేశాలు పెట్టారు. కలెక్టర్లతో, ఎస్పీ గారితో సమావేశాలు పెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్కడ అవినీతి జరిగినా నా పార్టీ కాదు, ఇంకొకటి కాదు, అడ్డంగా ఏదైనా దుర్మార్గాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు, ఎస్పీ గారి సమావేశాలు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నువ్వు ఏనాడైనా ప్రెస్ మీట్లు పెట్టి అధికారులను మందలించినవా? నీకెంతసేపటికి నీ పార్టీ వాళ్ళు దోసుకు తింటం తప్పితే ఇంకొకటి నీకు కనపడదా? ఈ మధ్య మనం చూస్తున్న కాకినాడ పోర్టులో మన నాదేండ్ల మనోహర్ గారు, పౌరశాఖ మంత్రి గారు, అక్కడ బియ్యం అవినీతి ఎక్స్పోర్ట్ జరుగుతుందని అక్కడికి పోయి గోడౌన్లో చెక్ చేస్తే 45,000 టన్నుల పేదల బియ్యం, రూపాయి బియ్యాన్ని ప్రజలకు పంచకుండా ఆ ఎక్స్పోర్ట్ జరుగుతుంటే మొత్తం కూడా తనిఖీలు చేసి పట్టుకున్నారండి. పట్టుకున్న అయితే కూడా ఇప్పటికి వాళ్ళ మీద చర్యలు లేవు. ఈయన చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు, ఆయన ప్రభుత్వంలో ఏకఛత్రాధిపతిగా, ఈయన నామకే వాసికేమో కాదు, సీఎంగా ఉన్నాడేమో కానీ ఆయన ఏకఛత్రాధిపతిగా ఎర్రచందనాన్ని 100 లారీలు ఈ మధ్య నేపాల్లో ఏదో స్టీమర్లో పట్టారంట. అంటే కోట్ల సంపదను, మన దేశ సంపదను అంతా దోసుకోవటం తప్పితే మీకు వేరే ప్రజల గురించి ఆలోచించటం అనేది ఉండదా మీకు? అదేమనంటే రాష్ట్రపతి పరిపాలన నుంచి ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర పోయి నువ్వు నిరాహార దీక్షకి ధర్నా చేస్తావా? అది అంత కూడా నీకు మైండ్ పనిచేయదని కూడా నేను నీకు అడుగుతాను. ప్రజలు చేదరించుకుంటూ ఉండాలి నువ్వు చేసే పనులకి. ఇకనైనా నీది మార్పు రావు. అయితే నీకు మార్పు అనేది రాదు. ఎందుకంటే గతంలో తులసిరెడ్డి గారు అనుకుంటా మీ గురించి చెప్పుకొచ్చినాడు, నీ చిన్నతనం నుంచి నీ మైండ్ ఎటువంటిది, నువ్వు ఎంత దుర్మార్గం వ్యవహారం అని. కాబట్టి నీకు ఏదో పుట్టుకతో వచ్చింది, గిట్టుకతో ఏదో అంటుంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా అప్పుడు దాకా నువ్వైతే మారేటట్టు కనపడదు. అయితే ప్రజలు మాత్రం ఇక మీ పార్టీ అన్నా మీరన్నా చేతురించుకున్న పరిస్థితుల్లో వచ్చేసి ఉన్నారు. దాని గురించి మీరు ఇంకా ఆశలు మాత్రం పెట్టుకోవద్దు వైఎస్ఆర్ పార్టీ అనేది.